ఒకటో తేదీ వరకు మొత్తం 12 రోజుల పాటు ఈ అంచె పుష్కరాలు జరుగుతాయి. ఈ మేరకు సరస్వతి పుష్కర్ ఘాట్ అందంగా ముస్తాబు చేశారు. భారీ సెట్టింగులతో ఘన ఏర్పాట్లు చేశారు. ఇక అంచె పుష్కరాలు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర్ విజయేంద్ర సరస్వతి స్వామి ప్రారంభించనున్నారు. అలాగే మొదటి రోజు గవర్నర్ శివప్రతాప్ శుక్లా పుష్కర స్నానం ఆచరించి స్వామిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు 2500 మందితో పుష్కరాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ తిరుపతి అందుబాటులో ఉన్నారు. ఎస్ తిరుపతి, అంచె పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సతీష్, రేపటి నుంచి కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. మొత్తం పుష్కరఘాట్ దగ్గర ఒక అంగరంగ వైభవంగా కొత్త ముస్తాబు, కొత్త శోభను సంతరించినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు నేను కాళేశ్వరంలోని సరస్వతి పుష్కరాల దగ్గర నుండి చూడొచ్చు. ఇక్కడ విజువల్స్లో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. గత కొద్ది రోజులుగా అధికార యంత్రాంగం పూర్తిగా ఇక్కడ సరస్వతి పుష్కరాల కోసం పూర్తిగా ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితి. రేపటి నుంచి 12 రోజుల పాటు అత్యంత వైభవయుతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో కాళేశ్వరం ప్రాంగణం అంతా కూడా భక్తుల రద్దీ కొనసాగేటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఈ 12 రోజుల పాటు రోజు ఒక హోమ కార్యక్రమాలు కావచ్చు, సాయంత్రం మళ్ళీ గోదావరి హారతికి సంబంధించిన కార్యక్రమాలు ఉండబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు ఉదయం 5:43 సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. మన విజువల్లో చూసిన ప్రాంతం అంతా కూడా సరస్వతి పుష్కర్ ఘాట్ ను ఇక్కడ అధికారులు పూర్తిగా ఏర్పాటు చేశారు. కొత్త ఒక సెట్టింగ్స్ తో, భారీ లైట్లు కావచ్చు, కొత్త కొత్త నిర్మాణాలతో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పుణ్యస్నానాలు ఆచరించి మళ్ళీ తిరుగు ప్రయాణం కూడా సజావుగా కొనసాగించేందుకు అన్ని శాఖల సమన్వయంతో అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. నాకు అందుబాటులో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ప్రధాన అర్చకులు ఫరీంద శర్మ ఉన్నారు. ఈ 12 రోజుల పాటు ఎటువంటి కార్యక్రమాలు కొనసాగితే సరస్వతి అంత్య పుష్కరాల విశిష్టతను తెలుసుకునే ప్రయత్నిస్తుంది. ఎప్పుడు ఈ పుష్కరాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి, ఈ విశిష్టత ఏంటంటే ఏం చెప్తారు? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి కాళేశ్వర క్షేత్ర నిలయే మహావాణి నమోస్తుతే శ్రీ కాళేశ్వర ముక్తేశ్వరాభ్య నమః. కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి క్షేత్రంలో రేపటి నుండి జూన్ 1వ తారీఖు వరకు 12 రోజుల పాటు సరస్వతి నది అంత్య పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. పుష్కర స్నానం చాలా పుణ్యప్రదం. పుష్కర స్నానం ఆచరిస్తే కనుక కోటి యజ్ఞాలు చేసిన ఫలితం కూడా దక్కుతుంది. ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు మొదటి 12 రోజులు ఆది పుష్కరాలుగా, ఇంకో రాశికి వెళ్ళే చివరి 12 రోజులు అంత్య పుష్కరాలుగా పరిగణించడం జరుగుతుంది. ఈ 365 రోజులు కూడా పుష్కరం కూడా ఉంటుంది. మధ్యాహ్న కాలంలో పుష్కర స్నానం ఉంటుంది కాబట్టి మిగతా రోజులలో ఆది పుష్కరాలు, తర్వాత చివరి 12 అంత్య పుష్కరాల్లో చాలా విశేషంగా పుష్కర స్నానంలో ముక్కోడి దేవతలు కూడా వచ్చి పుష్కర స్నానం ఆచరిస్తాయి. అలాగే ఈ 12 రోజులు ముక్కోడి దేవతలు కూడా పుష్కరంలో కొలువై ఉంటాయి కాబట్టి ఈ పుష్కర స్నానం ఆచరిస్తే కనుక కోటి యజ్ఞాల ఫలితం దక్కుతుంది. అలాగే ఈ 12 రోజుల పాటు దేవాలయంలో 12 రోజులు కూడా విశేషమైనటువంటి హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజున గణపతి హోమంతో ఈ హోమం స్టార్ట్ అవుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఈ 11 రోజుల పాటు లఘురుద్రము, 11వ రోజున మహారుద్ర యాగం ఉంటుంది. 12వ రోజున లఘుచండీ హోమము, అలాగే మహాపూర్ణావతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ 12 రోజుల పాటు సాయంత్రం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు కాశీ పండితుల చేత విశేషంగా నదీ హారతి కార్యక్రమం ఉంటుంది. అలాగే ఈసారి మొదటిసారిగా 12 రోజుల పాటు తెప్పోత్సవాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ తెప్పోత్సవాన్ని కూడా తెప్పించున్నారు. ఈ 12 రోజులు కూడా ఈ తెప్పోత్సవంలో స్వామివారి అమ్మవారి విగ్రహాలను కొలువు చేసి అక్కడ పూజాది కార్యక్రమాల అనంతరం ఈ త్రివేణి సంగమంలో తెప్పోత్సవం కూడా ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ పుష్కర సమయంలో విచ్చేసి పుష్కర స్నానం ఆచరించి అలాగే పితృదేవత పిండ ప్రదానాలు, తర్పణాలు కూడా చేసుకొని పితృదేవత శాప విముక్తి కూడా పొందే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మిగతా సమయాల్లో మన పితృకర్మలు చేసినా చేయకపోయినప్పటికీ కూడా పుష్కర సమయంలో కనుక మనము పితృదేవతను పూజిస్తే కనుక కోటి యజ్ఞాలు చేసినటువంటి ఫలితం కూడా దక్కుతుంది కాబట్టి ఈ పుష్కర సమయంలో పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శించి భక్తులందరూ కూడా పుణ్యతులు కాగలరు. గత సంవత్సరం మే 15 నుండి 26 వరకు 12 రోజుల పాటు సుమారు 35 లక్షల మంది కూడా విచ్చేసి పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శించుకున్నారు. ఈ సంవత్సరం కూడా తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉన్నది. ఈ క్షేత్రాన్ని విచ్చేసి ఈ త్రివేణి సంగమ తీరంలో ప్రయాగ కంటే కోటి రేట్ల ఫలితాన్ని దక్కించే క్షేత్రం ఈ క్షేత్రం. ఆ క్షేత్రంలో పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించి భక్తులందరూ కూడా పుణ్యతులు కాగా కోరుచున్నాం. ఈ తొలి రోజు ఏ కార్యక్రమాలు ఉంటాయి, చివరి రోజు ఏ కార్యక్రమాలు ఉంటాయి, ఎవరెవరు పీఠాధిపతులు రాబోతుంది, ఎట్లా ఉంటుంది ఈ 12 రోజుల పాటు? రేపు అరుణోదయ వేళ సూర్యోదయ సమయంలో కంచి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు కాళేశ్వర క్షేత్రాన్ని విచ్చేసి
రేపు ఉదయం 5:43 పుష్కర స్నానం కంటే ముందు గణపతి పూజ, కలశ గణప పూజ, అలాగే పుణ్యాహవాచనము, అనంతరము పుష్కర ఆవాహన, బృహస్పతి పూజ, అనంతరం పుష్కరాన్ని ఆవాహన చేయడం జరుగుతుంది. 5:43 నడిచే కామాక్షి అమ్మవారి స్వరూపమైనటువంటి శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు, కంచి స్వామివారు ఈ పుష్కర స్నానం ఆచరిస్తారు. అనంతరం భక్తులందరూ కూడా స్నానం కూడా చేసుకోవచ్చు. 12 రోజుల పాటు 10 మంది స్వాములు ఒక్కొక్క రోజున ఒక్కొక్క స్వామివారు, ఒక రోజున మన హంపి స్వామివారు, తర్వాత మాధవానంద సరస్వతి స్వామివారు, అలాగే మిగతా స్వాముల పీఠాల నుంచి స్వామివారు అందరూ కూడా విచ్చేస్తున్నారు. అలాగే మొదటి 4 రోజులు శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే ప్రవచనం ఉంటుంది. 23వ తారీఖు రోజున గరకపాటి నరసింహారావు గారి ప్రవచనం ఉంటుంది. అలాగే 1వ తారీఖు రోజున మాడుల నాగపణి శర్మ గారు కూడా విచ్చేసి ఈ పుష్కరాల గురించి, పుష్కర వైభవాన్ని, శివ మహాత్యాన్ని వివరించడానికి వస్తున్నారు. ప్రతిరోజు సాయంకాలము సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నవి. విశేషంగా పీఠాధిపతులు, యతులు కూడా వచ్చేసి ఈ స్నానం ఆచరిస్తున్నారు కాబట్టి, ఎన్నో యజ్ఞాలు చేసే ఫలితం దక్కుతుంది కాబట్టి పుష్కర స్నానం చాలా విశేషం. గత సంవత్సరం జరిగినటువంటి సరస్వతి పుష్కరాలకు ఇప్పుడు జరిగేటువంటి సరస్వతి పుష్కరాలకు తేడా విషయం ఏంటి? భక్తులకు కొంత ఎట్లా రావాలి, ఎటువంటి సమాన్ తీసుకురావాలి, ఎటువంటి పూజా కార్యక్రమాలు చేసినట్టు సందిగ్ధం ఉంది, ఏం చెప్తారు? పుష్కరాలలో ఆది పుష్కరానికి ఎంతైతే విలువ ఉంటుందో అంత్య పుష్కరానికి కూడా చివరి 12 రోజులు కూడా అంతే విలువ ఉంటుంది. ఎందుకంటే పుష్కర ప్రారంభం ఎట్లా ఉంటుందో పుష్కర అంత్యం కూడా, ముగింపు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి పుష్కరం మొదటి ప్రారంభం 12 రోజులు ఎలా అయితే చేసుకున్నామో ఈ చివరి 12 రోజులు కూడా అంతే విశేషంగా కూడా చేసుకోవాలి. పుష్కర సమయంలో పుష్కర స్నానం ఆచరించిన అనంతరం నదీమతలకి, ఆ నదికి వాగినం ఇచ్చుకోవడం ఉంటుంది. అలాగే దీపాలు వదలడము, వాగినం ఇవ్వడము, అలాగే ఈ 12 రోజుల పాటు ఒక్కొక్క రోజున ఒక్కొక్క విశేషమైన దానం చేసుకోవడం ఉంటుంది. దాంట్లో ఒకరోజు లవణము, అలాగే బంగారము, సువర్ణము, వస్త్రదానము, ధాన్యము, అలాగా 12 రోజులు కూడా ఒక్కొక్క దానం కూడా చేసుకోవడం ఉంటుంది. దాని వలన మనము చేసేటువంటి పాపాలు కూడా నివృత్తి అవుతాయి. కాబట్టి ఈ పుష్కర స్నానం ఆచరించి ఆ దానాలు చేసుకొని, అలాగే ఈ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శిస్తే కనుక మనం యజ్ఞం చేసే ఫలితం ఉంటుంది. అలాగే పుష్కరంలో ఇంతకుముందు చెప్పిన విధంగా మనం ఇంట్లో చేసుకోలేకుండా ఉండి వీలు కాని వాళ్ళు పితృదేవత శాప విముక్తి కోసమని ఈ పుష్కర సమయంలో పిండ ప్రదానము, అలాగే పితృతర్పణాలు చేసుకుంటే కనుక 1,000,000 యజ్ఞాలు చేసిన ఫలితం దక్కుతుంది. మనము చేసి కానీ తెలిసి కానీ తెలియ కానీ చేసిన తప్పులను కూడా నివృత్తి చేసుకోవడానికి, శాప విముక్తి చేసుకోవడానికి ఈ క్షేత్రం చాలా విశేషం. ఇది కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ప్రధాన అర్చకులు ఫణీంద్ర శర్మ అభిప్రాయం. అయితే రేపు ఉదయం 5:43 నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. 12 రోజుల పాటు కొనసాగుతుంది. 12 రోజుల పాటు రోజుకొక కార్యక్రమంతో రోజుకొక పీఠాధిపతి ఇక్కడికి వచ్చి ఈ హోమ కార్యక్రమాలు కావచ్చు, సాయంత్రం మళ్ళీ గోదావరికి హారతి కార్యక్రమాలు ఉండబోతున్నట్టుగా ఫణీంద్ర శర్మ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రేపు జరగబోయేటువంటి సరస్వతి అంత్య పుష్కరాలకు మాత్రం మొత్తం కాళేశ్వరం ముస్తాబవుతా ఉంది. సతీష్, తిరుపతి.